ఆంధ్రప్రదేశ్పై ఈనాడు రామోజీరావు అలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పగబట్టి నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకోటి ఉండదేమో, ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకోటి ఉండదేమో. వారు చంద్రబాబు గారు పోటీ చేస్తోంది ఇక్కడ ఎన్నికల్లో, మేమే అన్నట్లుగా వాళ్ళిద్దరు పోటీ పడి రామోజీరావు రాధాకృష్ణలు చెత్త చెదారం అంతా పోగు చేసి నానా బేభత్సంగా రాస్తున్నారు. ఉదాహరణకి ఇవాళ చూడండి, ఒక్క రోజులోనే తెగిపోయింది. పైగా ఏమంటారు, విశాఖ బీచ్లో కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ వంతెన ఆదివారం ప్రారంభించిన వైవి సుబ్బారెడ్డి, మరుసటి రోజే ఘటన, సందర్శకులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. అసలు సందర్శకులు లేకుండా అది ఎలా ఊడిపోద్ది? ఊడిపోతే అది ఎంత ప్రమాదానికి దారితీసి ఎదురుగా దానికి సంబంధించిన కంపెనీ వర్కర్స్ సిబ్బంది వాళ్ళు పనిచేసి అది మాక్ డ్రిల్ చేస్తున్నారనేది విషయం. దాన్ని కప్పిపుచ్చి ఇంత నీచంగా రాస్తారండి ఎవరైనా? ప్రజల్ని భయపెట్టడానికే కదా, టూరిజాన్ని దెబ్బతీయడానికే కదా, అంతకు తప్పితే వేరే కారణం ఉందా? మరి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏమి వైసీపీకో లేకపోతే జగన్ గారికి అనుకూలమైన పత్రికో కాదు కదా. ప్రత్యేకించి వాళ్ళు ఎవరి మీద వ్యతిరేకంగానో అనుకూలంగానో రాయాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. వీళ్ళేమి రాశారు చూడండి, సీ బ్రిడ్జ్ డిటాచ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ మాక్ డ్రిల్. అంటే ఏమిటి దాని అర్థం? మాక్ డ్రిల్లో భాగంగా దాన్ని విడదీశారు. విడదీస్తే దాని మీద సిబ్బంది కనపడుతూనే ఉన్నారు. నిజంగా ప్రమాదం జరిగింటే వాళ్ళకి కూడా ప్రమాదం జరగాలి కదా. అంటే సందర్శకులు ఎవరిని అనుమతించకుండా వాళ్ళు జాగ్రత్తగా టెస్టులు చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని కూడా కప్పిపుచ్చి ఇంత నీచంగా ప్రజల మీద విషం చెమ్మటం అంటే, విశాఖపట్నం డెవలప్ కాకూడదు, విశాఖపట్నంలో టూరిజం అభివృద్ధి చెందకూడదు, విశాఖపట్నం వచ్చే ప్రజలు బీచ్కి వెళ్ళకూడదు. ఏది జగన్ గారి పాలనలోనే. మళ్ళీ ఇంక తెలుగుదేశం ఇంకోటి వస్తే అదిరిపోయింది, అది అయిపోయింది, ఇదైపోయింది, రోడ్డు వేస్తే ఇంకేముంది బ్రహ్మాండం, అసలు ఇంత గొప్పగా ఎప్పుడు జరగలేదు, డ్యాన్సులు వేస్తే ఏదో జరిగిపోయింది అన్నట్టు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి దిక్కుమాలిన రాతలు రాసిన వీళ్ళు ఇప్పుడు ఇంత నీచంగా ఒక మంచి కార్యక్రమం జరిగితే అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలి, దాని వరకు అభ్యంతరం లేదు, అట్లాంటివి రాయండి. ఇగో ఈ లోపం ఉంది, ఇది జరిగింది. వాళ్ళు మాక్ డ్రిల్ చేసుకుంటుంటే ఇంత ఘోరంగా రాస్తారా? పైగా పేజీలు పరుస్తారా? ఇంత దారుణం. ఇక అసలు పేపర్ అంతా చదివితే మరి ఇంత గొప్పగా చెబుతున్నారు కదా. మరి ఈ అక్కడ తెలుగుదేశంలో గొడవలు జరుగుతున్నాయి. ఒక ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు, ఇంకో ఆయన తమ్మళ్ళపల్లి ఆయన వెళ్ళి అక్కడ చంద్రబాబు ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని యత్నం చేశాడు. మరి ఆ వార్తలు రాయరే? మరి నాదెండ్ల మనోహర్ మీద దాడి జరిగినంత పని అయింది, ఎందుకు రాయరు? ఒక ఆయన తణుకులో రామచంద్రరావుని జనసేన క్యాండిడేట్ని పవన్ కళ్యాణ్ మోసం చేశాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇవన్నీనేమో కప్పిపుచ్చుతున్నారు. లేని అన్ని తీసుకొచ్చి కల్పితాలన్నీ సృష్టించి ప్రజల మీద విషం చిమ్ముతున్నారు. ఇది ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ లేదు. ప్రధానంగా ఈ రకమైనటువంటి చెత్త వార్తలు రాసి ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్న విషపూరిత ప్రయత్నాలని ఎవరు నమ్మవద్దు అని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది. కనుక ఈ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే పచ్చి అబద్ధాల జోలికి వెళ్ళొద్దు. అసలు సాధ్యమైనంత వరకు చదవకుండా ఉంటే మీ ఆరోగ్యానికి మంచిదని చెప్పాలి.